పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డు తలగొద్దు. పిసిసి చీఫ్ లోక్సభలో గర్జించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు. కులగణనతో దేశం చూపు తన వైపుకు తెలంగాణ సర్కార్. ఇప్పుడు మహాధర్నాతో బీసీ రిజర్వేషన్లపై సీఎం పోరు. జంతర్ మంతర్కు తరలిన కాంగ్రెస్ నేతలు. హస్తినాలో తెలంగాణ హల్చల్. జనహిత పాదయాత్ర టు ఢిల్లీ. జనహిత పాదయాత్రలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 4 రోజుల పాదయాత్ర తర్వాత చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నేరుగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లతో పాటు లోక్సభలో పార్టీ ఎంపీల వాయిదా తీర్మానం, నిరసన కార్యక్రమాలను కూడా పరిశీలించారు. మంత్రులంతా ఢిల్లీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకరు, వాకిడి శ్రీహరి తదితరులంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హస్తినా బాట పట్టారు. ఇక ఈ రకంగా మరి మోతమోగుతుందట ఢిల్లీలో. ఇక జంతర్ మంతర్ దగ్గర ఎంతవరకైనా పురాస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కాగా మేము అమలు చేస్తాము, క్షేపించి తీరుతామని ఈ రకంగా కంకరం కట్టుకొని కాంగ్రెస్ కోల్యాగలు ఇక ఢిల్లీ బాట పట్టినాయి. ఇక మరి పెద్ద పెద్ద తలకాయలు ఇలా జంతర్ మంతర్ కాడ బ్రహ్మాండంగా ఇక మరి మోత మోగుతుందట. చూడాలి మరి ఈ కథ ఎందాక మోగుతుంది, ఎట్టంటే సంగతి. ఇక దీని మీద మరి బీజేపీ కోల్యాగలు ఏమంటాయి, మోదీ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ఈ బీసీ బిల్లు తోవ సాగు చేసుకొని ముంగడి పోతుంది అనేది చూద్దాం మునుముందు.